హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మరొక 9 నోటిఫికేషన్లు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా న్యూ నోటిఫికేషన్స్ అండి. సో ఈ 9 రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ 9 న్యూ నోటిఫికేషన్స్ తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ కావడం జరిగిందండి. తెలంగాణ హైకోర్టులో పనిచేయడానికి సంబంధించి ఈ 9 నోటిఫికేషన్స్ని మొత్తంగా 172 పోస్టులతో ఈ 9 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి తెలంగాణకి సంబంధించినటువంటి వారితో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ లింక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి కోర్టు మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ టు ది హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు నుంచి కూడా రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. సో సేమ్ ఇదే నోటిఫికేషన్ తెలంగాణ నుంచి కూడా మనకి ఈరోజే రిలీజ్ చేశారు. అలాగే మరొక నోటిఫికేషన్ వచ్చేసి ట్రాన్స్లేటర్ అనేటువంటి పోస్టులకి సంబంధించి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసిస్టెంట్ లైబ్రేరియన్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే యూడీ స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసిస్టెంట్స్ అనేటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సిస్టమ్ అసిస్టెంట్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎగ్జామినర్స్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనితో పాటు ఆఫీసు సబార్డినేట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. టోటల్గా 9 నోటిఫికేషన్స్ మనకి తెలంగాణలోని హైకోర్టులో పనిచేయడానికి సంబంధించి 172 పోస్టులతో ఈ 9 నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. వీటికి తెలంగాణకి సంబంధించిన అభ్యర్థులతో పాటు ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ముందుగా ఆఫీసు సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క వివరాలు చూద్దాము. ముందుగా ఆఫీసు సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది కదా, ఈ నెల 21వ తేదీ నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఫిబ్రవరి 11వ తేదీ వరకు టైం అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇక్కడ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. వీటికి కూడా మనకి మార్చిలోనే ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో వీటికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్స్కి సంబంధించి 50 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి 7th క్లాస్ అలాగే 10th క్లాస్ వరకు పాస్ అయినటువంటి వారు లేదా 10th ఫెయిల్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారిని కన్సిడర్ చేయడం జరగదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలి అన్న 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే మిగిలినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి బీసీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి సేమ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. టోటల్ మనకి 45 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఇంగ్లీష్ అలాగే జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. 60 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. అలాగే 5 marksకి సంబంధించి ఇంటర్వ్యూ వైవా వాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 600 రూపీస్ అండ్ 400 రూపీస్ అయితే ఇచ్చారు. సో మెరిట్ లిస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అలాగే రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారండి. తెలంగాణలోని హైకోర్టులో పనిచేయడానికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ కాబట్టి సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. మరొక పోస్ట్ వచ్చేసి సిస్టమ్ అసిస్టెంట్ అని చెప్పేసి మరొక పోస్ట్కి సంబంధించి వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి కూడా ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే మీకు మార్చిలో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇవి 45 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే బీటెక్లో సిఎస్సి ఐటీ ఈసీఈ చేసినటువంటి వారు లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్లో కానీ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్స్లో కానీ ఐటీలో కానీ 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ యొక్క నాలెడ్జ్ అయితే మీకు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీటికి కూడా 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 9 నోటిఫికేషన్స్లో ఈ పోస్ట్కి సంబంధించి 90 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 30 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 20 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టోటల్గా 120 minutesలో మనకి టైం అయితే ఇస్తారు. 120 minutesలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ వైవా వాస్కి సంబంధించి 10 marksకి సంబంధించినటువంటి పేపర్ అయితే రావడం జరుగుతుంది. వైవా వాస్కి సంబంధించి 10 marks యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు.
మరొక పోస్ట్ వచ్చేసి ఎగ్జామినర్స్కి సంబంధించినటువంటి పోస్టులు అండి. సో ఇవి చూసుకున్నట్లయితే వీటికి కూడా సేమ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి మనకి ఇక్కడ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో 8 పోస్టులు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. అలాగే ఈ పోస్టులకి సంబంధించి డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లాంటి ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో మీరు కనుక డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి 90 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 120 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. 10 మార్క్స్ మనకి ఇంటర్వ్యూకి సంబంధించి ఉంటుంది. మరొక నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్స్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సేమ్ డేట్స్ అయితే ఇచ్చారు. మార్చిలో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 6 పోస్టులు ఉమెన్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ స్ట్రీమ్లో కనుక మీరు డిగ్రీ కంప్లీట్ చేసి అప్లై చేసుకోండి. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. 90 క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఎగ్జామినేషన్లో. 50 క్వశ్చన్స్ జీకే, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. టోటల్ 120 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. 10 మార్క్స్ వచ్చేసి వైవా వాస్ నుంచి ఇస్తారు. మరొకటి వచ్చేసి యూడీ స్టెనో అని చెప్పేసి స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు అండి. వీటికి కూడా సేమ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకి 2 వేకెన్సీసే ఉన్నాయి. ఇందులో ఒకటి ఉమెన్ క్యాండిడేట్కి అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లాలో మీరు కనుక డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే వీటిలో ఏ ఒక్కదానిలో మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనితో పాటు మీకు ఇక్కడ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ దీనితో పాటు మీకు ఇక్కడ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్లో మీరు టైప్ రైటింగ్కి సంబంధించిన హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అలాగే డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ చేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. వీటికి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి 120 వర్డ్స్ పర్ మినిట్ మీకు ఇక్కడ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. 5 మినిట్స్ డ్యూరేషన్ అయితే దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్కిల్ టెస్ట్ 90 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి పర్టికులర్గా రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదు. అలాగే ఫ్రెండ్స్ మరొక నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ లైబ్రేరియన్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ ఈ పోస్టులకి సంబంధించి రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ సేమ్ డేట్స్ అయితే ఉంటాయి. ఈ పోస్టులకు కూడా 2 పోస్టులే ఉన్నాయి. 2 కూడా ఉమెన్ క్యాండిడేట్స్కే కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కానీ లేదా ఎల్ఎల్బి చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో లైబ్రరీ కోర్స్ చేసినటువంటి వారు ఎలిజిబుల్. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో చూసుకున్నట్లయితే 90 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ లైబ్రరీ సైన్స్ నుంచి, 10 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, అలాగే మనకి 30 క్వశ్చన్స్ జీకే నుంచి, 20 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. 120 మినిట్స్లో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది. 10 మార్క్స్ మీకు ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది వైవా వాస్కి. ఈ పోస్టులు కూడా ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ మనకి అన్నిటికీ కూడా సేమ్ అండి. 600 రూపీస్ అండ్ 400 రూపీస్ అయితే ఉంది. మరొక పోస్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు అండి. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సేమ్ డేట్స్ అయితే ఉన్నాయి. సో మొత్తంగా 20 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇందులో 10 పోస్టులు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లాలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో కలిగి ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి మీరు 45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలి. అండ్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ డిగ్రీ చేసినటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 25 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్, 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. 60 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరొక నోటిఫికేషన్ వచ్చేసి ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి పోస్టులు అండి. ట్రాన్స్లేటర్ ఇన్ తెలుగు అండ్ ట్రాన్స్లేటర్ ఇన్ ఉర్దూకి సంబంధించినటువంటి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ సేమ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 8 పోస్టులు రిలీజ్ చేస్తే అందులో 6 పోస్టులు ఉమెన్కే ఉన్నాయి. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ 5 ఇయర్స్ డిగ్రీ ఇన్ లా ఆర్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ విత్ 3 ఇయర్స్ డిగ్రీ ఇన్ లా అని చెప్పేసి ఇచ్చారు. మీరు 5 ఇయర్స్ డిగ్రీ లా చేసినా లేదా 3 ఇయర్స్ డిగ్రీ లా చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు లా చేస్తేనే మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఆ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 50 క్వశ్చన్స్ జీకే నుంచి 50 క్వశ్చన్స్ ఇస్తే 30 క్వశ్చన్స్ జీకే నుంచి, 20 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇస్తారు. టోటల్ 60 మినిట్స్ టైం అయితే ఉంది. తర్వాత మీకు ఇక్కడ ట్రాన్స్లేషన్ టెస్ట్ అయితే పెడతారు. 40 మార్క్స్కి అయితే ఉంటుంది. తర్వాత వైవా వాస్ 10 మార్క్స్కి అయితే ఉంటుంది.
మరొక నోటిఫికేషన్ వచ్చేసి కోర్ట్ మాస్టర్స్ ఆర్ పర్సనల్ సెక్రటరీస్ టు ది హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవి గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అండి. సో ఈ పోస్టులు కూడా సేమ్ డేట్స్ అయితే ఇచ్చారు. 20 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో 5 పోస్టులు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి కూడా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లా డిపార్ట్మెంట్స్లో వీటిలో ఏదో ఒకటిలో మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అండ్ ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. 180 వర్డ్స్ పర్ మినిట్ దీనికి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ రైటింగ్ అయితే ఉంటుంది. అండ్ 150 వర్డ్స్ పర్ మినిట్ దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించినటువంటి ఈ యొక్క టెస్ట్ అయితే పెడతారంతే. సో దీనికి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సేమ్ దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు. ఈ విధంగా 9 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఈ 9 నోటిఫికేషన్స్ అనేటువంటి ఈ పర్టికులర్ పీడిఎఫ్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూసి క్వాలిఫికేషన్స్ అనేటువంటి వారు 21st నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి.